ఏమంటున్నావు? ఈరోజు డిఫరెంట్గా ఉంటుందా? కంప్లీట్ చేయాల్సిన జర్నీ కాదు, అడ్వెంచర్. ట్రైలర్ అయిపోయింది, ఇంకా సినిమాలోకి వెళ్దాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్ అండ్ యువర్ వాచింగ్ కార్తిక్. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పచ్చని పొలాలు, నిశ్శబ్దమైన రోడ్లు, గాలి తాగితేనే కథ చెప్పే ప్రకృతి. ఈరోజు మన ప్రయాణం సాధారణం కాదు. రోడ్డు ముగిసే చోట, నీళ్లు మొదలయ్యే చోట మనం ఎదురు చూసిన ఒక ప్రత్యేక మార్గం. ఆ తర్వాత నది, అదే బల్లకట్టు ప్రయాణం. ఇది రైడ్ కాదు, ఒక అనుభవం. గ్రామ హృదయంలో తీసుకెళ్లే మన బల్లకట్టు ప్రయాణం ఇక నుంచి ప్రారంభం. మ్యాప్లో చిన్నగా కనిపించిన ఇక్కడ వాళ్ళకి ఇది చాలా పెద్ద దారి. ఇక్కడ బ్రిడ్జ్ లేదు. రోడ్డు నది దగ్గరకు వచ్చేసరికి సడన్గా ముగిసిపోతుంది. ఇక్కడి నుంచి ప్రయాణం ఓ బల్లకట్టు మీద. ఎలా అయితే పెద్దనాన్న సహాయంతో నేనైతే డెస్టినేషన్ రీచ్ అయ్యాను. కానీ ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసరికి అప్పటికే బల్లకట్టు అవతల వైపు వెళ్ళిపోయిందని చెప్పారు. సో 1.5 hours మేబీ అలా వెయిట్ చేసి ఇక్కడ చూసాం అనమాట. లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే సో మన పర్స్పెక్టివ్స్ డిఫరెంట్, రైట్? సో ఎలా అయితే చివరిగా లాస్ట్కి నాకు ఒక చోట కనిపించింది, ఎలా అయితే రీచ్ అయిపోయింది అనమాట. వన్ అవర్ తర్వాత ఏమో బల్లకట్టు అయితే డెస్టినేషన్ రీచ్ అయింది. సో బల్లకట్టు వచ్చి అక్కడ పార్క్ అయింది అనమాట. సో పార్క్ అయిన ఏమన్నా మనం జనరల్గా ఏం చేస్తామంటే తొందరగా కంగారు పడి ఎక్కేసేయాలన్నట్టు, ఒక లిఫ్ట్లోకి మనం ఎక్కేసినట్టు ఉంది. కానీ డజంట్ మ్యాటర్. సో వెరీ ప్రాపర్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను. అక్కడ కొన్ని మనిషి ముందు ఆఫ్లోడింగ్ చేసిన తర్వాతనే నేను ఆన్లోడింగ్ చేసుకుంటాను చెప్పడం. లైక్ మీన్స్ అంటే ఉన్న ట్రాన్స్పోర్టింగ్ ఎవరైనా సరే వాళ్ళు దిగిపోయిన తర్వాతే లోపలికి వచ్చే వాళ్ళని ఎంట్రీ చేయడం అనేది నాకు చాలా బాగా అట్రాక్ట్ అయింది. సో వీ ఆల్సో హ్యావ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఓన్లీ. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా మనం ఎక్కుదాం అని చెప్పేసి మనం వెయిట్ చేసాం అన్నమాట ఇక్కడ. చూసి వెళ్ళాలని నేను ఇంత దూరం వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిపోకురా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. పోతాను. అయ్యో అయ్యో, పోయాడే పోయాడే. చుట్టూ చూస్తే ప్రశాంతంగా ప్రవహించే కృష్ణానది, దూరంగా కనిపించే పచ్చని పొలాలు, మధ్యలో మెల్లగా ముందుకు సాగిపోతున్న ఈ బల్లకట్టు. ఇది కేవలం నది దాటడం కాదు, గ్రామాలను కలిపే ఒక ముఖ్యమైన మార్గం. రోజు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో కథలు, అన్నిటికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ కృష్ణానది బల్లకట్టు. రోడ్డు ముగిసిన చోట ప్రయాణం ఇక్కడి నుంచి కొత్తగా మొదలవుతుంది. కార్తిక్
కార్తీక్. పిల్లలు లేరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ప్రాపర్? మాది విజయవాడ అన్న. విజయవాడ. నాన్ స్టాప్ గా వెంట వెంటనే తిప్పబడును. వివరాలకు 9441484365 వాట్సాప్ స్టేటస్ లో ప్రతిరోజు అప్డేట్ లో ఉంటుంది. చాలా డేంజర్ చెప్పి అది సైలెన్స్ గుర్తులకు అక్కడి నుంచి వచ్చాము. మనం అవతల నుంచి వెళ్తాం అనమాట. ఇప్పుడే బల్లకట్ట మీద ప్రయాణం మొదలైంది. చుట్టూ చూస్తే ఎటు చూసినా కృష్ణా నది నీళ్ళే కనిపిస్తున్నాయి. మధ్యలో ఇలా నిలబడి చూస్తుంటే నది ఎంత వెడల్పుగా ఉందో ఇప్పుడే అర్థమవుతుంది. గాలి మెల్లగా తాకుతూ నీళ్లు అలలుగా కదులుతున్నాయి. ఇంజన్ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, కానీ నీళ్లు తాకే శబ్దం, ఆ గాలి సౌండ్ మాత్రం ఈ ప్రయాణాన్ని ఇంకా స్పెషల్గా మార్చేస్తుంది. గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇక్కడ బస్సులు ఉంటాయి. అవునా? చింతరాల ఇవన్నీ ఎప్పుడు పోయినాయి? మొత్తం ములిమేర గ్రామం క్లియర్గా వస్తాయి. ఓకే, ఇవన్నీ అడిపోతే ఇంక క్లియర్గా వస్తుంది. ఎట్లా ఏమైంది? నీళ్ళు మధ్యలోకి వచ్చి ఊళ్ళ మధ్యలో నీళ్ళు వచ్చినాయి. ఊళ్ళు కట్టముందు వెనక స్టోరేజ్ ఆపి ఒకసారి ఆపి మొత్తం ఇవి వస్తున్నాయి. ఇంతకుముందు ఆపి అంటే అంతకుముందు అట్లా లేదు. అయితే మేము వెళ్ళి ఈ కృష్ణా నది ఇలా ప్రశాంతంగా కనిపించిన ఇదే నది ఎన్నో గ్రామాల కథలను మోస్తుంది. ఒకప్పుడు ఈ నీళ్ళ మధ్యలోనే చిన్న చిన్న గ్రామాలు ఉండేవని చెబుతారు. కాలం మారింది, వరదలు వచ్చాయి. ఈ గ్రామాలు నెమ్మదిగా నీళ్ళల్లో కలిసిపోయాయి. ఇప్పుడు బల్లకట్టు మీద నుంచి చూస్తే నీళ్ళు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఈ నీళ్ళ కింద ఒకప్పుడు జీవనసాయన గుర్తులు ఉన్నాయనిపిస్తుంది. ఇళ్ళు, వీధులు, పొలాలు అన్నీ కృష్ణానది ప్రవాహంలో కలిసిపోయాయి. గ్రామాలు మారిన ఆ జ్ఞాపకాలు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి.
బ్రో ఎందుకు బ్రో కాదు ఎందుకు బ్రో ఇటు జగ్గపేట సైడ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ బ్రో. పేరేంటి? థ్యాంక్ యూ బ్రో. ఓకే. మనకి స్లైస్ అయితే అసలు ఎందుకు ఇచ్చాడో నాకు తెలీదు. బట్ ఈ ప్రయాణం నా వీడియో కోసం మాత్రం కాదు, మనుషుల మనసు ఎంత పెద్దదో చూపించిన ఒక అనుభవం. నాకు పంచిన ఈ ప్రేమకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణం వెనక మీ సపోర్ట్ ఉంది, అందుకే ఈ వీడియో ప్రత్యేకం. మీరు ఇచ్చిన మీ సపోర్ట్ నా ప్రయాణంలో ఒక పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. జై శ్రీరామ్. జై హనుమాన్. హనుమాన్. ఓకే.